మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటో మీ అందరికీ తెలిసిపోయింది కదా. ఎస్, మై ఫస్ట్ ట్రైమిస్టర్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ. నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిపోయింది అంటే మన బెల్లీలో మన బేబీ సేఫ్గా ఉంది అనేసి 90% మనకి డిక్లేర్ వచ్చేసినట్లే. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అయితే నేను ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో నేను ఎటువంటి ఫుడ్ తీసుకున్నాను, నాకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, నేను ఎలాంటి కేరింగ్ తీసుకున్నాను, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేసి మీ అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను 100% షూర్గా చెప్పగలనండి, దిస్ ఈజ్ గాడ్ గిఫ్టెడ్ బేబీ అనేసి. గాడ్స్ క్రేజ్ వల్లే నాకు ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. ఎందుకు అంటే నాకు ఎల్ఎంపీ డేట్ వచ్చేసి January 12th, లాస్ట్ ఇంకా జనవరి మంత్లో పీరియడ్స్ వచ్చాయి. నెక్స్ట్ అదే మంత్లో రిపబ్లిక్ డే ఉంటుంది కదా, January 26. నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకునేసి పిల్లలకి డ్యాన్స్ నేర్పించాను. డ్యాన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మూమెంట్స్ ఉంటాయి, జంపింగ్ ఇలా ఉంటాయి కదా. అలా జంప్స్ చేయడం, అలా మూమెంట్స్ కానివ్వండి, ఎక్కువగా తిరగడము, ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. దానికి తోడు నా బాడీ ముందే వేడి ఎక్కువ అనమాట. దాంతోపాటు నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను, చపాతీలు ఇవన్నీ. ఆఫ్టర్నూన్ టైమ్స్లో కూడా చపాతీలు తింటూ అలా బాడీ ఉండిపోయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మంత్లో నాకు పీరియడ్ మిస్ అవుతుందని. నాకు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఎవ్రీ మంత్ 1 or 2 days బిఫోరే వచ్చేస్తుంది. ఇంకా February 10th అయితే వచ్చింది. ఇంకా నాకు పీరియడ్స్ టైం అయింది అనేసి రోజు వెయిట్ చేసేదాన్ని అనమాట, నాకు ముందే వస్తుంది కదా అనేసి. అలా 11th కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 12th అయినా వస్తుందిలే, నా 12th కదా పీరియడ్ డేట్ అనేసి 12th కూడా రాలేదన్నమాట. మళ్ళీ ఇంకొక రోజు వెయిట్ చేద్దాం అన్నట్లు 13th కూడా వెయిట్ చేశాను. నార్మల్గా ఏం చెప్తుంటారంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం 1 week జరిగిపోయిన తర్వాత తీసుకోవాలి అనేసి. బట్ ఇట్స్ 100% మిత్ అండి. కరెక్ట్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన తర్వాత రోజే మనకి ప్రెగ్నెన్సీ కిట్లో మనకి చూపిస్తుంది పాజిటివ్ ఉంటే కనుక. నాకైతే 2 daysకే చూపిస్తుంది. అంటే 14th నేను చెక్ చేసుకున్నాను, 12th నా డేట్ అయితే 14th నేను చెక్ చేసుకున్నాను. 14th ఈవినింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అంటే ఇంతకుముందు షెన్నుకి నాకు 2 minutes టైం తీసుకునింది అనమాట పాజిటివ్ చూపించడానికి. 11 daysకి నేను చెక్ చేసుకున్నా కూడా, బట్ ఇది 2 daysకి చెక్ చేసుకున్నా కూడా వితిన్ సెకండ్స్లో చూపించింది అనమాట. వెంటనే మేము కన్సల్ట్ అయ్యాము డాక్టర్ దగ్గరికి. తర్వాత 15th రోజు డాక్టర్ ఏంటి జస్ట్ 2 daysే కదా, మీకు ఎలా చూపించింది అని అడిగారు. అక్కడ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశారనమాట. అక్కడ కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చేసరికి స్కానింగ్ అయితే తీశారు. ఓకే, ఏదో కన్ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది, బట్ దే డిడ్ నాట్ గివ్ ద క్లారిటీ అయితే ఇవ్వలేదు మాకు. మళ్ళీ ఒక 1 month తర్వాత రమ్మనేసి అబార్షన్ కాకుండా వైట్ కలర్లో టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు బేబీ గ్రోత్ కోసము. నాకైతే చెమటలు కారిపోతున్నాయండి, రూమ్లో ఫ్యాన్ లేదు. ఓకే, అలా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు, మేము యూజ్ చేస్తూ ఉన్నాము. అప్పుడైతే కేరింగ్ కొద్దిగా తీసుకునేదాన్ని అనమాట. ఎక్కువ స్టెప్స్ దిగకుండా ఉండడము, ఏదైనా అవసరం అయితేనే అది కూడా స్లోగా దిగుతూ ఉండడము చేసేదాన్ని. బట్ స్కూల్లో కూడా స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉండేదాన్ని. కొంతమంది అస్సలు స్టెప్స్ ఎక్కకూడదు అని అంటారు, కానీ మనం యాక్చువల్గా చేయాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు, బట్ కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. స్టెప్స్ నేను మినిమం ఒక 10 times ఎక్కుతూ దిగేదాన్ని సెకండ్ మంత్లో కూడా. అయితే స్లోగా ఎక్కుతూ దిగుతూ ఉండేదాన్ని. అలాగే మనము ఏవైనా లిఫ్టింగ్ ఉంటే కనుక హెవియర్ ఆబ్జెక్ట్స్ మనం ఏవి మోయకూడదండి. అది మాత్రం కేరింగ్ తీసుకున్నాను నేను. అంటే ఎక్కువ వెయిట్స్ మొయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs అబోవ్ ఉంటే ఆబ్జెక్ట్స్ అయితే ఏవి కూడా నేను లిఫ్ట్ చేయలేదు. ఈ 2 కేరింగ్స్ మాత్రమే తీసుకున్నాను, మిగతావి ఎటువంటి కేరింగ్ తీసుకోలేదు. బట్ అందరికీ ఇలానే ఉంటుంది అని అయితే చెప్పట్లేదండి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీకి తగినట్లు కొన్ని కేరింగ్స్ అయితే తీసుకోవాలి. మీ బాడీ సిచ్యువేషన్ని బట్టి మీకు కేరింగ్ అనేది ఎక్కువ అవసరమా తక్కువనా చూసుకుంటూ మీరు కేరింగ్ అనేది తీసుకోవాలి. మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ మాత్రమే మనకి తినాలి అనిపిస్తుంది. నాకైతే ఎక్కువగా చపాతీ తినాలనిపించేది అనమాట. బట్ అందరూ కూడా చపాతీ తినకూడదు, వేడి ఎక్కువ అని చెప్పేవాళ్ళు. కానీ నాకు అస్సలు చపాతీ తప్ప మిగతావి ఏవి తినాలనిపించేది కాదు. సో
ఆ చపాతీ తింటూ ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి కోకోనట్ వాటర్ కానివ్వండి, లేకుంటే మజ్జిగ, కూల్ డ్రింక్స్ అంటే థమ్స్ అప్ ఎక్కువ తాగేదాన్ని. బట్ థమ్స్ అప్‌ని మాత్రం స్కిప్ చేయండి. నాకు థమ్స్ అప్ తాగితేనే నాకు తాగినట్లుగా అనిపిస్తుంది. సో, అందుకే నేను అది ప్రిఫర్ చేసేదాన్ని. మీరు మాత్రం థమ్స్ అప్ తాగకండి. కోకోనట్ వాటర్, మజ్జిగ ఇలాంటివైతే ప్రిఫర్ చేయండి. మ్యాంగో జ్యూస్, పల్ప్ ఇలాంటివి. సింప్టమ్స్ వచ్చేసరికి నాకైతే ఎటువంటి సింప్టమ్స్ లేవు. కానీ జర్నీ చేసేటప్పుడు అంటే స్కూల్ వ్యాన్‌లో ఎక్కుతాం కదా! స్కూల్‌కెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రం నాకు ఎక్కువగా కడుపులో తిప్పడం జరిగేది. అసలు ఇంక వామిటింగ్ వచ్చేస్తుందేమో అనేంత భయంతో రోజు నేను ఒక లెమన్ అయితే క్యారీ చేసేదాన్ననమాట నా చేతిలో. పిల్లలందరూ కూడా అడిగేవాళ్ళు, "ఎందుకు మేడం లెమన్ తెచ్చుకున్నారు? లెమన్ ఎవరిచ్చారు?" అనేసి నవ్వేవాళ్ళనమాట. బట్ నేనైతే లెమన్ క్యారీ చేసేదాన్ని. ఎక్కడ వామిటింగ్ వస్తుందో మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా! సో, అలా చేసేదాన్ని. అదొక్క కేరింగ్ మాత్రం తీసుకున్నాను. ఇంకా సింప్టమ్స్ అంటే కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్ సిక్నెస్ ఉంటుంది. నాకు ఈవినింగ్ ఎక్కువ సిక్నెస్ అయితే ఉండేదండి. మార్నింగ్ అంతా కూడా నేను యాక్టివ్‌గా ఉండేదాన్ని. కానీ ఒక 3:00 అయిపోయిందంటే నాకు ఫుల్ సిక్నెస్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఏ వర్క్ చేయబుద్ధి కాదు. ఎప్పుడెప్పుడు పడుకుందామా అనే సిచ్యువేషన్‌లో అయితే ఉండిపోతాను. నార్మల్‌గా అయితే కనుక నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం తినకున్నా కూడా ఫుల్ యాక్టివ్‌గా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ చదివిస్తూ ఉండేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అసలు ఓపిక ఉండేది కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నాకు నేను ఫేస్ చేసే ప్రెగ్నెన్సీలో ఒక్క సిమ్టమ్ ఏంటంటే మూడ్ ఆఫ్ అండి. అసలు మనం ఏ టైంలో ఎలా ఉంటామో చెప్పలేను నేనైతే కనుక. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఇంకొక 2 మినిట్స్‌కి నేను డల్ అయిపోతాను, ఇంకొక 2 మినిట్స్‌కి కోపంగా ఉండిపోతాను. అందరూ అంటుంటారు కానీ అంటే మూడ్ ఆఫ్ వల్ల ఇలా చేస్తున్నారు, వీ కెన్ అండర్స్టాండ్ అనేసి ఎవ్వరూ అర్థం చేసుకోరండి. ఊరికే జస్ట్ అలా అంటూ ఉంటారు, మీ సిమ్టమ్స్ ఇది కూడా ఒక సిమ్టమ్ అనేసి. బట్ ప్లీజ్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళకి ఇది కూడా ఒక సిమ్టమ్ అండి. అంతే, వాళ్ళు కావాలనే మీ మీద అరచరు, కావాలనే మీ మీద కోప్పడరనమాట. వాళ్ళకి అలా జరిగిపోతుంది. అసలు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుందనమాట. నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. అరే ఏంట్రా నేనేనా ఇలా ఉండేది, అసలు థింకింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మారిపోతుందనమాట. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసేదాన్ని ఒక్కసారిగా నెగిటివ్ థింకింగ్. వాళ్ళు ఇంతకుముందు ఎలా ఆలోచన వాళ్ళు నన్ను అంటున్నారు, ఓకే అది వాళ్ళ ఇష్టం అని వదిలేసేదాన్ని ఇప్పుడు నన్ను ఎందుకు అనాలి, నాకేం అవసరం, నాతో ఏం అవసరం అనేంతలా మారిపోయిందనమాట థింకింగ్ ప్రాసెస్ అనేది. సో ఇది కూడా ఒక సిమ్టమ్ అండి. దీన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోలేం కాబట్టి ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడండి, నాకు అర్థం అవ్వట్లేదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అనేసి. దిస్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్ అండి. నెక్స్ట్ ఇంకా 3rd మంత్ వచ్చేసిన తర్వాత నన్ను స్కాన్కి అయితే రమ్మనింది హార్ట్ బీట్ కోసము డాక్టర్. నేను 3rd మంత్ స్కానింగ్లో హార్ట్ బీట్ అయితే చెక్ చేయించుకున్నానండి. 3rd మంత్ పడిన ఒక 1 వీక్ అయితే వెళ్ళాను హార్ట్ బీట్ చెక్ చేయడం కోసము, క్లియర్గా ఉంటుంది అనేసి. అప్పుడు మనకి హార్ట్ బీట్ వస్తే అప్పుడు మన బేబీ మన బెల్లీలో సేఫ్గా ఉంది అన్నట్లు. మనకి హార్ట్ బీట్ వినేంత వరకు కూడా టెన్షన్గానే ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఒక 2 రిపోర్ట్స్ అయితే ఇస్తారు, చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో బేబీ బెల్లీలో. ఇక్కడ చూసారా, ఇదిగోండి మనకు హార్ట్ బీట్ కూడా 161 BPM అయితే ఉంది నా బేబీకి 3rd మంత్ స్కాన్లో. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి తగ్గుతుంది అంటారు, బట్ చూద్దాం నెక్స్ట్ స్కాన్లో. నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నెక్స్ట్ ఇదిగోండి ఇలా మనకి 2 రిపోర్ట్స్ అయితే ఇస్తారు, బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది. మనం మళ్ళీ కూడా 3rd మంత్లో కూడా సేమ్ టాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేస్తారండి, ఫోలిక్ యాసిడ్. అలాగే అబార్షన్ కాకుండా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డాక్టర్స్ ముందే అటువంటివి మనకి ఇచ్చేస్తారనమాట. అబార్షన్ కాకుండా ఒకటి బేబీ డెవలప్మెంట్ కోసం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఇవి మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోవాలి. నేను అవి కూడా చాలా టైమ్స్ అయితే స్కిప్ చేసేదాన్ని. హరి అయితే ఇంకా పట్టి వేసేవాడు అనమాట. 2 మంత్స్కి నేను కలిపి 1 మంత్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటాను అంతే. మనం ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా మన బేబీకి హెల్త్ కోసమే కాబట్టి దానికి తగిన ఫుడ్ కేరింగ్ టిప్స్ తీసుకుంటే సరిపోతుంది. మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉంటే, మీకు తినాలి అనిపించకుండా ఉంటే మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. ఒకవేళ అది వేడి కలిగిస్తే కనుక దానికి కూల్ చేయడానికి ఆటోమేటిక్గా ఆపోజిట్ ఫుడ్ ఐటెం కూడా తీసుకోండి అంతే.
మనకి బేబీ అనేది గాడ్ గిఫ్టెడ్ అండి. అందరికీ కూడా అమ్మ అని పిలిపించుకునే అదృష్టం ఉండదు కదా! సో, ఆ ప్రెగ్నెన్సీని కేరింగ్‌గా చూసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా సింప్టమ్స్ చూపిస్తుంటే వాళ్ళని కొద్దిగా సపోర్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నేను ఏం మాట్లాడానో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేశాను కదా! అలవాటైతే తప్పిపోయిందనమాట. ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలి ప్లీజ్ కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.